రాష్ట్ర పండుగ బోనాల జాతర. ఆషాఢ మాసం మొదటి ఆదివారం మొదలయ్యి చివరి ఆదివారం వరకు ఈ బోనాల సంబరాలు జంట నగరాల్లో అంబరాన్ని అంటుతాయి. మొదటి ఆదివారం అయిన నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారి సన్నిధిలో మొదటి బోనం సమర్పిస్తారు. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు, తర్వాత పాతబస్తీ, ఇలా చివరిగా మళ్ళీ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి చివరి బోనం సమర్పిస్తారు. ఇలా అసలు బోనం అంటే ఏంటి, బోనం ప్రత్యేకత ఏంటి, ఇక్కడ మొదటి బోనం ఎత్తడానికి గల కారణాలు ఏంటి, అన్ని విషయాలు ఇప్పుడు మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఈ బోనము ఎప్పటి నుంచి మీరు ఇక్కడికి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు, బోనం గురించి మా వ్యూవర్స్కి మీ మాటల్లో. ముఖ్యంగా ఆషాఢం బోనాల జాతర శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ బోనం మా కుమ్మర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. గోల్కొండలో తొలి బోనం మా కుమ్మర్ల నుంచి మొదలయ్యి వచ్చే వారం రంగరాజు, తర్వాత సికింద్రాబాద్, తర్వాత అందరూ ఆదివారం ప్రతి ఒక్క ఊర్లో గ్రామాలలో బోనాల పండుగ జరుపుకుంటారు. ఈ ఏంటంటే అమ్మవారు ప్రతి ఒక్క గ్రామదేవత అమ్మవారు అందరికీ మనకు మంచి చేయాలని ఫస్ట్ తొలి బోనం నుంచి స్టార్ట్ చేసి మా కుమ్మర్ల నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అందరి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ బోనాల పండుగ జరుపుకుంటాము. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం తీసుకొస్తున్నారు సార్ ఇక్కడికి? మేము దాదాపు ఫస్ట్ బోనము మా కుమ్మర్లది దాదాపు 500 బోనాలతోటి మా ఆడపడుచులందరితోటి తొలి బోనం ఎక్కించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడనే ఫస్ట్ బోనం మా కుమ్మర్లది అయిన తర్వాత ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అందరూ ఆడపడుచులు దాదాపు 500 నుంచి 1000 బోనాలు మా ఆడపడుచులు అందరూ వచ్చి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. సార్ బోనం యొక్క విశిష్టత మీ మాటలు సార్? ప్రతి ఒక్కరూ మన ప్రాచీన కాలంలో కుమ్మరి కుండతోని బోనం చేసి అమ్మవారు సమర్పిస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు మనందరినీ రక్షిస్తుందని ఒక ఆచారం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కుండను కనుమైపోయి ఇత్తడి బిండెలు అవన్నీ వాడుతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు మనకు కుండ అనేది చాలా ప్రాముఖ్యతమైనది. అది ప్రాచీన కాలం నాటి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుండలోనే బోనం చేసి అమ్మవారు సమర్పిస్తే అమ్మవారు మనందరినీ ఆశీర్వదించి మంచిగా చూస్తారని ప్రతి ఒక్కరు కూడా కుండలో చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ బోనం ఎత్తుతారు కదా, ఆ బోనం కుండలో ఏమేమి ఉపయోగిస్తారు సార్? అంటే ప్రసాదంగా ఏమేమి నివేదిస్తారు అమ్మవారికి? అమ్మవారికి బియ్యము, పసుపు, ఇంకా వారికి ఎవరి తోచింది చేసుకోవచ్చు. పర్టికులర్గా అట్లాంటిది ఏం లేదు. బియ్యంతో అమ్మవారి ఓడి బియ్యం చేసి పసుపు వేసి చేస్తే కూడా అది అమ్మవారి ప్రసాదం అవుతుంది. కొందరు ఇంకా వేరే వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ బియ్యము పసుపుతోని అమ్మవారికి సమర్పిస్తేనే అది అసలైన తొలి బోనంలాగా ఉంటుంది. మనం చూసుకుంటున్నట్లయితే గోల్కొండ మొదటి బోనం చివరి బోనం ఎత్తేది గోల్కొండలోనే. దాని విశిష్టత గురించి ప్రాచీన కాలం నుంచి మనకు అప్పుడు రాజులలో ఉండే అప్పుడు కూడా అమ్మవారు కుమ్మర్లతోని తొలిబోనం చేస్తే మంచిదని మరియు ఆచారం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచే బోనాలు స్టార్ట్ అయ్యి అందరికీ తర్వాత సికింద్రాబాద్ అన్నీ కూడా జరుపుకుంటారు. అందరికీ ప్రజలందరికీ కూడా బోనం చేసి అమ్మవారు ఆశీర్వాదం తీసుకొని మనకు ఎటువంటి అంటురోగాలు రాకుండా మన ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారు దీవిస్తారు మనందరికీ. సార్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, పోలీసుల భద్రత ఎలా ఉంది మీ మాటలు? లాస్ట్ ఇయర్ 10 years గవర్నమెంట్ కేసీఆర్ గారిది ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ కూడా పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి, భద్రత కూడా బాగానే ఉంది. ప్రజలు కొంచెం ఇబ్బంది పడతారు, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ అయ్యే వారు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి కంట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అయితే బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బోనాల శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అందరికీ మరియు ప్రజలందరికీ కూడా నా బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ కుమ్మర్ల సంఘం నుంచి వచ్చినాం మేము. అంటే మన తెలంగాణ ప్రజాపతి మా కుమ్మర సంఘం ఐక్యత వర్ధిల్లాలని మేము తొలి బోనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కుండ విశిష్టత ఏంటంటే పంచభూతాలతో తయారు చేసింది కుండ. మట్టి, నీరు, గాలి, ఆకాశము, ఈ 5 కలిపి చేసిన పంచభూతాలతో కలిసి చేసిన కుండ. ఈ కుండతో బోనం ఎక్కించడం వల్ల అప్పట్లో ఏంటంటే మంచి చెడు అంటే గత్తర్లు అట్లాంటివి వచ్చినప్పుడు అమ్మవారు చెప్పింది అన్నట్టు, మాకు ఇట్లా తొలి బోనం కుండలో ఎక్కిస్తే జనాలందరికీ ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చూసే బాధ్యత నాదని చెప్తే ఆ బోనం ఎక్కించడం జరిగింది. మీ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమనగానంటే తెలంగాణలో మొత్తం కనుమరుగవుతుంది కుండ. ఆ కుండ బోనం ఎక్కించడం వల్లనే అమ్మవారు మనందరినీ మంచిగా చూస్తుంది. ఈ బోనాలు కాకుండా సర్వలు బిందెలు చేస్తారు. అంటే మేమేదో ఆజ్ఞాపించలేము, మేమేదో చేపట్టలేదు. బోనం కుండల బోనాలు ఎక్కించి మన తెలంగాణ ఉన్న జనాలందరూ మంచి జరగాలని కోరుకుంటారు. ధన్యవాదాలు సార్. ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు తెలంగాణ గోల్కొండ బోనాలు ఫస్ట్ వచ్చేది. వీడికెళ్ళి మనకు ఇదికెళ్ళి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మాంకాలమ్మ జాతరకు వస్తుంది. ట్యాంక్ బండ్ మీద కూడా 1000 బోనాలతో 10,000 బోనాలతో ఆడబుట్ చేస్తున్నాం మేము. అదే కంటిన్యూ ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. అమ్మవారు మాకు ఆడవిల్ల ప్రకారం మాకు కుమ్మర్లకు ఆడవిల్ల. మా ఇంట్లో పుట్టింది అమ్మవారు.
అమ్మవారు ఎక్కడ పుట్టినా గ్రామదేవతలైన ఎక్కడున్నా మా కుమ్మర్ల ఆడవిలో మా ఆడపరచు మా ఇంట్లో పుట్టింది అమ్మవారు. అంటే ఫస్ట్ మేము బోనం ఎక్కించడమే అమ్మవారికి ఇష్టం అన్నట్టు. అది మేము ఏం చేసినా మేము మంచి చేస్తాం. మాకు రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయాలని కోరుకుంటాం. ఒకసారి అందరు కలిసి విషెస్ చెప్పండి. తెలంగాణ బోనాల ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. న్యూస్ టుడే ఛానల్ కూడా శుభాకాంక్షలు. మీరు ముందు ఇంకా ఛానల్ అభివృద్ధి చెందాలని మా యొక్క ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ టుడే చైర్మన్ గారికి, మీ సిబ్బంది అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. కెమెరామెన్ గారికి ప్రత్యేకతగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశాలక్షి గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ తెలంగాణ బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా తెలంగాణ బోనాల శుభాకాంక్షలు ఇన్ ది అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మొదటి బోనం మనం చూసుకుంటున్నట్లయితే గోల్కొండ జగదాంబిక బోనం ఎత్తుతారు. సో ఇప్పుడు మనం అంతా యూత్. సో ఇప్పుడు మీకు ఎలా ఉంది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఈ చరిత్ర విశిష్టత మీకు ఏమైనా తెలుసా? ఇది ఏజ్తో సంబంధం ఉండదు. పండు ముసలి నుంచి చిన్న పిల్లల దాకైనా ఎంత మాస్ అంటే అంత మాస్ అయిన పండుగ కాబట్టి ఎవరికి ఇక్కడ ఏజ్తో లిమిటే లేదు అసలు. కాబట్టి మేము ఫుల్గా ఎక్స్పీరియన్స్ అంటే పాస్ట్ 5 years నుంచి మేము వస్తూనే ఉంటాం ఇక్కడికి. సో మొదటి బోనం సమర్పించేశారు అమ్మవారు? అయిపోయింది. దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బోనం అనగానే దాంట్లో ప్రసాదం నివేదిస్తుంటారు. ఒకరు పసుపు అన్నం అంటారు, ఒకరు పొంగల్ అంటారు. మీరు ఏం నివేదిస్తారు అమ్మవారు? మేము పరమాన్నం నివేదిస్తాము. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి కదా. సో పరమాన్నం చేస్తారు మా మమ్మీ వాళ్ళు. అదే నైవేద్యంగా ఎక్కిచ్చేస్తాం అనమాట. సో ఇంకా బోనం గురించి మీకు తెలిసినవి? ఆమెకి ఇష్టం కాబట్టి ప్రజలు కూడా ఆమెకి బోనాలు సమర్పించి కోరికలు కోరుకొని మళ్ళీ మంచిగా నెరవేరితే నెక్స్ట్ ఇయర్ కూడా అలానే వస్తూ ఉంటారు. ఇంకా సార్ బోనం గురించి మీ మాట? బోనాల గురించి అంటే మాకు చిన్నప్పటి నుంచి మనం ఎల్లమ్మ తల్లి అంటే కొలుస్తుంటాం. అంటే ప్రతి ఒక్కరికి కులదైవం అట్లా దేవతలు ఉంటారు కదా, అలా దేవతకి మనం బోనం అనేది చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మన కోరికలని కోరుకొని మళ్ళీ ఒకవేళ నెరవేరపోయినా నెరవేరకున్నా కానీ చేసి అమ్మవారికి అలా ఎక్కించి మన కోరికలు కొనుక్కొని అలా మళ్ళీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బోనాలు అందరికీ. నమస్తే సార్. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అసలు మేమే చెప్పాలి మీకు, మీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆత్మగౌరవ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ఆత్మగౌరవం ఎందుకనంటే తెలంగాణలో బోనాలు అనేది మంచి సాంప్రదాయం. ఈ మంచి పండుగ వాతావరణం అయితే ఈ గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మొదలవుతుంది. ఈ బోనాల పండుగ అనేది ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ. ఎందుకంటే బోనం ఏదైతే చేస్తామో, బోనాలు చేసిన రోజు ఇంట్లో మనం పసుపుతోటి మట్టితో తయారు చేసిన మట్టి కుండ పర్యావరణానికి మంచి నాంది. అంటే పర్యావరణాన్ని పరిరక్షించేది మట్టి కుండ. దానికి పూసే పసుపుతోటి అలంకరిస్తాం. ఆ పసుపు ఔషధం, ఎలాంటి క్రిములు కీటకాలు కానీ ఏది రాకుండా కూడా మంచి మెడిసిన్. ఇంటికి మంచి మామిడి తోరణాలు కడతాం, వేప కొమ్మలు వేస్తాం. దాని ద్వారా ఇంట్లోకి ఎలాంటి చెడు గాలి, క్రిమి కీటకాలు రాకుండా ఇల్లును కాపాడేది అవి. అంటే బోనాల పండుగ రోజు అయితే ఇల్లును శుద్ధి చేసి అమ్మవారికి అయితే మట్టి కుండలో బోనం చేసి ఆ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తామో, ఇంటితో పాటు మన ఆరోగ్యాన్ని, సమస్త ప్రజలను అందరినీ కూడా చల్లగా చూస్తుంది తల్లి అని ఈ బోనాలు సమర్పించడం మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీరు చెప్పండి, బోనం ఎలా తయారు చేస్తారు? బోనంలో ఏం నివేదిస్తారు? బోనం యాక్చువల్గా మన మట్టి కుండలో తయారు చేయాలండి ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం జనరల్ సెక్రటరీ పావని రవీంద్ర ప్రజాపతిని. మట్టి కుండలో ఎందుకు చేయాలి అని అంటే, మట్టి పంచభూతాలతోని తయారు చేసిన పాత్ర ఏదైనా ఉంది అని అంటే అది కుండ మాత్రమే. సో అందుకనే అమ్మవారికి కుండలో నైవేద్యం ఎక్కిస్తే అది ఖచ్చితంగా ఎక్కుతుంది. అది కూడా కుమ్మర్లు అంటే దక్ష ప్రజాపతి అయిన వారసత్వం పొందిన మేము కుమ్మర్లము తొలి బోనం అమ్మవారికి ఎక్కిస్తే అమ్మవారు శాంతించి ఊరిని మొత్తం రాష్ట్రాన్ని చల్లగా కాపాడుతుందన్న ఒక నమ్మకంని మేము నిలబెట్టుకుంటున్నాము. ఆ వంశంలో వచ్చే పరంపరని మేము కొనసాగిస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాము. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. మేడం మీరు కూడా మాట్లాడతారు, బోనం గురించి మీ మాట? ముందుగా మీడియా వాళ్ళకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మా
బోనాల శుభాకాంక్షలు. బోనంలో ఏం సమర్పిస్తారు అని అంటే ఆ బోనంలో కుమ్మరి బోనంలో పచ్చన్నము పచ్చిపులుసుతో వేపాకులతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం. అయితే గోల్కొండలో తొలి బోనంగా ఎలా చేస్తారో అన్ని విలేజ్లలో కూడా ప్రతి బోనం కూడా చేసినాకనే పండగలు మొదలు చేస్తారు. ఎందుకంటే అక్కడ బోనం ఎందుకు సమర్పిస్తారు అంటే అక్కడున్న పల్లెటూళ్ళల్లో పంటలు కానీ మంచిగా పండాలని చెప్పేసి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో బోనాలు అమ్మవారికి సమర్పించి అందరినీ చల్లగా చూస్తుందనే ఉద్దేశంతో బోనం అమ్మవారికి సమర్పిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఉచిత బోనాలు ప్రజలందరూ గోల్కొండ బోనం మొదటి బోనం. సో ప్రజలందరూ వస్తుంటారు. సో మీ మాటలో మీరు హెల్త్ క్యాంప్ ఎలా ఏర్పాటు చేశారు? ఇక్కడ ఉచిత హెల్త్ క్యాంప్ అంటారు. సో ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్ చేస్తారు? బోనాలు అనేది చాలా మన తెలంగాణకు చాలా పెద్ద పండుగ లాంటిది. ఈ బోనాలకు సంబంధించి మేము మొత్తం 7 క్యాంపులు పెట్టడం జరిగింది. 7 క్యాంపులు, ఒక 60 మంది హెల్త్ స్టాఫ్ సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. ప్రతి షిఫ్ట్లో ఓవరాల్గా ఒక రోజుకి 120 మంది పనిచేయడం జరుగుతుంది. అయితే ఆ 7 క్యాంపులలో ప్రతి దగ్గర డాక్టరు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు ప్లస్ అటెండర్సు, ఎవరైనా కింద పడితే అక్కడిక్కడి నుంచి తీసుకురావడానికి సపోర్టింగ్ స్టాఫ్ అందరినీ పెట్టుకోవడం జరిగింది. ప్రతి భక్తులకు ఎక్కడ ఏ అవాంతరం రాకుండా ప్రతి 10 మెట్లకి ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో అట్లా చూసి ఒక్కొక్క హెల్త్ వర్కర్ని పెట్టడం జరిగింది. ఎక్కడైనా 10 మీటర్ల దూరంలో పడిపోయినా ఆరవాల్సి వస్తుండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఆశా అన్ని హెల్త్ వర్కర్ని అక్కడ పెట్టాము. అక్కడ ఎక్కడైనా అనుకోకునే సిచ్యువేషన్స్ ఏమైనా జరిగితే అక్కడ నుంచి మన మెయిన్ నోడల్ హెల్త్ క్యాంప్ దగ్గర తీసుకొస్తే అక్కడ నుంచి మేము అంబులెన్స్లు రెడీ చేసాము. మొత్తం ఒక 9 అంబులెన్స్లు ఉన్నాయి. 9 పాయింట్లలో పెట్టాము. 7 పాయింట్లు ఉన్న 2 అదనంగా పెట్టాము. ఎక్కడి నుంచైనా ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే తీసుకుపోయి దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏదైనా పెద్ద వైద్యం ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేంజ్ చేయమనుకుంటే అటు నుంచి మేము మా ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ లేకపోతే నిమ్స్కి కానీ అలా షిఫ్ట్ చేయడానికి ఒక ఛానల్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ వారం గోల్కొండ, నెక్స్ట్ వారం ఉజ్జయిని, తర్వాత పాతబస్తీలో అంటే ప్రతి చోట బోనాలు జరిగే మొత్తం ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ బోనం ఇక్కడ నుంచి గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత జరిగే ప్రతి గుడిలో ఎక్కడెక్కడ చిన్న టెంపుల్స్ ఎక్కడ బోనం జరిగితే అక్కడ హెల్త్ క్యాంపు, ఉచితమైన మెడిసిన్స్ సప్లై చేయడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ మన హైదరాబాద్ సిటీలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకు అన్ని హాస్పిటల్ ట్యాగ్ అయ్యాయి. అక్కడ ప్రతి హెల్త్ వర్కర్ అనేది కంపల్సరీ అబ్జర్వేషన్లో ఉంటుంది. ఎక్కడ ఏ జరగకుండా సిటీలో అందరూ భక్తులు మరియు అందరూ ఎవరైతే దీనిలో ఉన్నారో అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అట్లాగే దేవుని దయ వల్ల ఏమీ అవాంతర సిచ్యువేషన్స్ రాకుండా కాపాడగలగాలని మాతను మొక్కుతున్నాము. ఇది కంపల్సరీ మంచిగా అన్నీ జరిగేటట్టు చూడాలని చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, బోనాల్లో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏ చిన్న అవసరమైనా కూడా మేము ఉన్నామనంటే ఇక్కడ డాక్టర్స్ అందరూ మన కోసం అవైలబుల్లో ఉన్నారు. సో డాక్టర్సే కాదు, ఇక్కడ మనకి ఆక్సిజన్ సిలిండర్తో సహా అన్ని అవైలబుల్లో ఉన్నాయి. ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా కూడా వెంటనే మేము ఉన్నాము అని చెప్పని ఇక్కడ డాక్టర్స్ అందరూ అవైలబుల్లో ఉన్నారు. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.